ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. 5 సంవత్సరాల కాలంలో, ఈ 4.5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారు కోరిన విధంగా 50,000 గదులు తీసుకురావాలని, అదేవిధంగా అత్యధిక శాతం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా ఈ ప్రాంతంలో చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం కనుక తప్పనిసరిగా మనకు ఉన్నటువంటి పొటెన్షియాలిటీ ఇవాళ గొప్ప తీర ప్రాంతం మనకు ఉంది. ఈ తీర ప్రాంతం అంతా కూడా అద్భుతమైనటువంటి తీర ప్రాంతంలో నెంబర్ 1 శ్రీకాకుళం జిల్లాలో ఉంది. అతి పొడవైన తీర ప్రాంతం ఆ జిల్లాకు ఉంది, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకి. ఆ తర్వాత వచ్చి నెల్లూరుకు ఉంది, తర్వాత తూర్పుగోదావరి జిల్లాకు ఉంది. ఈ ప్రాంతాల్లో మనం ఎక్కువ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అవకాశం ఉంది కనుక తీర ప్రాంత అభివృద్ధి చేయటం, అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఏదైతే పొటెన్షియాలిటీ ఉందో దాన్ని నిలబెట్టుకునే విధంగా కార్యక్రమాలు చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందనేటువంటి మాటని తమరి ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్షుడు పాల్కొండ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు చాలా సుదీర్ఘంగా చెప్పినప్పటికీ కూడాను మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు చీఫ్ సెక్రటరీ గారు టూరిజం వారు సాగర్ నగర్ విశాఖపట్నం, కాకినాడ బీచ్ కాకినాడ, మంగినంపూడి బీచ్ కృష్ణా జిల్లా, రామాపురం బీచ్ బాపట్ల జిల్లా, మైనంపాడి బీచ్ నెల్లూరు. అయితే ఇందులో రామాపురం బీచ్ గురించి ఇది చీరాల్లో ఉంది కాబట్టి దాని గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. సో ప్రభుత్వం వారు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ముందుకు వచ్చారు. గత గవర్నమెంట్లో కనీసం బీచ్ని ఎక్కడ కూడా క్లీన్ చేసినటువంటి దాఖలాలు కూడా లేవు. ఎవరైనా బయటకు వచ్చి ఆ యొక్క చీరాల వస్తే మళ్ళీ వెనక్కి వెళ్తారో కూడా లేని తెలియని పరిస్థితి నుంచి చాలా వరకు మేము దాన్ని సిమ్మర్స్ ద్వారా అలాగే అక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా చక్కదిద్దడం జరిగింది. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మేరకు అక్కడ కొన్ని సౌకర్యాలని మెరుగుపరిచినట్లుగానైతే, అంటే అక్కడ ఉన్నటువంటి మంచినీళ్ళు అలాగే కరెంటు విషయంలో మంత్రి గారు అక్కడ ఒక సబ్స్టేషన్ ఇప్పించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఒకే ఒక్క పోలీస్ స్టేషన్ ఈపురపాలెం ఉంది. ఆ ఈపురపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ మొత్తం ఏరియాని ప్లస్ బీచ్ని చూడాలంటే కష్టంగా ఉంది కాబట్టి అక్కడ ఒక పోలీస్ స్టేషన్ నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మరి ఇక్కడ వచ్చేటప్పటికి మాకు ప్రధానంగా ఒక ఎక్సలెంట్ రోడ్డు 216 నేషనల్ హైవే, ఒంగోలు నుంచి కత్తిపూడి వరకు ఒక హైవే ఉంది. రీసెంట్గా ఒక హైవే అనౌన్స్ చేశారు, అది 167A అనేటువంటిది పిడుగురాల నుంచి వాడరేవు వరకు ఒక నిర్మాణం జరుగుతుంది. అయితే మేము కోరేది ఏంటంటే చీరాల రామాపురం బీచ్ నుండి బాపట్ల సూర్యలంక వరకు ఒక రోడ్డు కనెక్టివిటీ కానీ ఇచ్చినట్టుగా కానీ అయితే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం వస్తుంది. దీని ద్వారా ఆదాయం వస్తుంది, ప్లస్ అలాగే మరి ఉపాధి కూడా మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది బ్లూ ఫ్లాగ్ స్టాండర్డ్స్లో తీసుకురావాలన్నట్టుగానైతే మినిమం అవసరాలు కానీ అక్కడ కానీ తీరిస్తే ఆ రోడ్డు వైడింగ్ చేసి మంచి నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది కాబట్టి బడ్జెట్లో కూడా కొంతమేరకు టూరిజం అని కేటాయించారు. అయినా కూడా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసినట్టుగానైతే చీరాల ప్రాంతం అంతా కూడా చీరాల బాపట్ల మంచి టూరిజం స్పాట్ అవుతుంది. ఇప్పటికే ఎక్కువ మంది తెలంగాణ నుంచి రాయలసీమ నుంచి ఈ ప్రాంతానికి ఎక్కువ మంది టూరిస్టులు వస్తున్నారు, బయట నుంచి వచ్చేవాళ్ళు కాకుండా. కాబట్టి దీన్ని మీ ద్వారా అధ్యక్ష అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉందని మంత్రి గారికి తెలియజేసుకుంటున్నాను. మినిస్టర్ గారు లేవక ముందు మీరు అడగాలి సార్, లేచిన తర్వాత అది ప్రొసీజర్ కాదు అధ్యక్ష. చెప్పండి, టైం ఎప్పటిగా హాఫ్ అన్ అవర్ లేట్లో మనకు రన్ హౌస్. అధ్యక్ష థ్యాంక్స్ అధ్యక్ష. నేను ఏమంటానంటే నెల్లూరు మంత్రి గారు కూడా చెప్పారు దాని ఇంపార్టెన్స్ సీ కోస్ట్లో. అయితే ఇక్కడ మైపాడు బీచ్ ఉంది, అది పాపులర్ బీచ్. సేమ్ టైం కోడూరు బీచ్ ఒకటి ఎమర్జ్ అయింది. దానికి ఏంటంటే వేలాంగిణి చర్చి రావటం, వేలాంగిణి మాత చర్చ్, కొన్ని వేలాది మంది ఆ సండే రావటం, ఆ సాటర్డే అంతా ఉంది. ఇప్పుడు టూరిజం కూడా రికగ్నైజ్ చేసి హోటల్ రూమ్స్ అన్నీ కట్టించారు. నేను దానికి అడ్జసెంట్ కృష్ణపట్నం పోర్ట్, సెమ్కార్
ఈ పవర్ ప్రాజెక్ట్స్ వీటన్నిటికీ ఆనుకొని ఉండేది కోడూరు బీచ్ అధ్యక్ష. దాన్ని నేనేమంటానంటే దాన్ని కావలసిన టూరిజం పార్క్, వాటర్ స్పోర్ట్స్ ఏమేం కావాలో స్పెషల్గా నేను మంత్రి గారిని కూడా రమ్మని చూడమని కూడా పిలిచాను అధ్యక్ష. దానికి ఒక 3.5 crores రోడ్డు కావాలి. మెయిన్ రోడ్లో నుంచి రోడ్ డ్యామేజ్ అయింది. నేను ప్రయత్నం చేస్తున్నాను, మంత్రి గారికి కూడా చెప్పాను. అందుకని ఏంటంటే అది ఇండస్ట్రియల్ ఏరియా అయిపోయింది. వేలాది మంది కార్మికులు ఆ పక్కన పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ